హలో సునాప్ అబ్దుల్లా, మీరు సున్నది ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూస్తారు కదా, సిద్రా అప్లికేషన్ ఓపెన్ చేయడానికి వెళ్తుంటే చాలా మందికి అప్లికేషన్ ఎర్రర్ అని ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? చాలా రోజుల నుంచి మనము సిద్రా అప్లికేషన్లో మనీ చేస్తూ వస్తున్నాము. బట్ రీసెంట్లీ మా అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. అప్లికేషన్ ద్వారా కాకుండా వెబ్సైట్ ద్వారా ఓపెన్ చేసి మైనింగ్ చేద్దామంటే వెబ్సైట్ కూడా మనకు ఓపెన్ అవ్వట్లేదు మన మొబైల్లో. సో ఇదే ప్రాబ్లం అయితే వస్తుంది. అప్లికేషన్ ఎర్రర్ అని ప్రాబ్లం అయితే వస్తుంది. ఓపెన్ అవ్వట్లేదు సిద్రా యాప్ అని చాలామంది నా దగ్గరికి అయితే వచ్చి అడిగారనమాట. సో వచ్చిన వాళ్ళకు నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇచ్చాను. బట్ వీడియో చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, మర్చిపోయాను అనమాట. సో రీసెంట్లీ 2-3 అయితే వచ్చారు ఈ ప్రాబ్లం గురించి. సో ఇలాంటి ప్రాబ్లం చాలా మందికి వచ్చినట్టు ఉంది కదా అనేసి సో ఒక వీడియో చేసి పెడితే అందరూ ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు కదా అనేసి సో వీడియో అనేది రికార్డ్ అయితే చేస్తున్నాను. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్లీ మీకు పిన్ టు పిన్ స్క్రీన్ డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్ కన్నా ఇంపార్టెంట్ సో వాట్సాప్ ఛానల్ అనమాట. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయితే అవ్వండి. సో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. సో అక్కడ నుంచి క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే సో ప్రతిదీ నేను యూట్యూబ్లోనే వీడియోస్ అయితే పెట్టాను. ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటేనే వీడియోస్ అయితే చేస్తా. చిన్న ఏ అప్డేట్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ మా వాట్సాప్ ఛానల్లోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. కాబట్టి సో వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే కనుక మీకే బెనిఫిట్ అనమాట. సో అర్థమైందిగా, వాట్సాప్ ఛానల్ని అందుకని ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. సో అర్థమైందిగా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. సో ఈ సిద్రా అప్లికేషన్ ఎర్రర్ ప్రాబ్లమ్కి సంబంధించి క్లియర్గా మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చూడండి. ఫస్ట్ నా మొబైల్లో ఉన్న సిద్రా అప్లికేషన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూద్దాము ఓపెన్ అవుతుందా అవ్వదా అనేది. సో ఫస్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఏమొస్తుంది అనేది మీకు చూపిస్తాను. సో సిద్రా అప్లికేషన్ని వన్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నా సిద్రా అప్లికేషన్ అయితే ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, అప్లికేషన్ ఎర్రర్ అని ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ నుంచి డిలీట్ చేస్తున్నారన్నమాట. సో డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తున్నారు. సో అలాగే చేద్దాము. నేను కూడా డిలీట్ చేసి ఇన్స్టాల్ అయితే చేస్తాను అనమాట. సో ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి మళ్ళీ సిద్రా అప్లికేషన్ని డౌన్లోడ్ అయితే చేస్తాను. సో ఇక్కడ ఇన్స్టాల్ అనేది ఉంది కదా. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి సో సిద్రా అప్లికేషన్ అనేది మళ్ళీ డౌన్లోడ్ అయితే చేస్తాను. సో చాలామంది ఎర్రర్ ప్రాబ్లం వస్తుంది కదా అనేసి డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఎన్నిసార్లు మీరు డిలీట్ చేసి ఇన్స్టాల్ చేసినా కానీ అదే ప్రాబ్లం అయితే వస్తుంది. నేను ఇప్పుడు డిలీట్ చేశాను కదా, మళ్ళీ ఇన్స్టాల్ అయితే చేశాను. ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఎర్రర్ అని వస్తుంది. సో ఇక్కడ ఇదే ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఈ ప్రాబ్లం రాకూడదు అంటే ఏం చేయాలంటే ఒక సెట్టింగ్ అనేది మీ మొబైల్లో ఆఫ్ అయితే ఉంటుంది, ఆన్ చేసి పెట్టుకోవాలి. సో ఆన్ చేసి పెట్టుకుంటే కనుక మీ మొబైల్లో సిద్రా అప్లికేషన్ అనేది ఈజీగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనేది సో మీకు స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. టోటల్లీ బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మీ మొబైల్లో సిద్రా అప్లికేషన్ ఉంది కదా ఇది. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసినా కానీ సో అదే ప్రాబ్లం అయితే వస్తుంది, అప్లికేషన్ ఎర్రర్. సో మీరు డైరెక్ట్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో ఇక్కడ సిద్రా చైన్ అని ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత సో ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే వస్తుందన్నమాట. సో వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. సో వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసినా కానీ అదే ప్రాబ్లం అయితే వస్తుంది మీకు. సో అప్లికేషన్లో ఇదే ప్రాబ్లం అయితే వస్తుంది. వెబ్సైట్ ద్వారా మీరు మైనింగ్ చేద్దామంటే ఇదే ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. సో ఎందుకు వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, యాప్ ఓపెన్ అవ్వట్లేదు అంటే సో ఒక సెట్టింగ్ అనేది మీకు ఆఫ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ అయితే అవ్వదు. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు అంటే జస్ట్ ఆ సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఎలా అనేది మీకు చెప్తాను. మీ మొబైల్లో మళ్ళీ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ అయితే ఉంటుంది. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కాస్త పైకి అయితే స్క్రాల్ చేయండి. కింద ఇక్కడ సెట్టింగ్ అని ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రాల్ చేయండి. కింద ఇక్కడ సైట్ సెట్టింగ్ అని ఉంటుంది. సైట్ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. సైట్ సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఆన్ డివైస్ సైట్ డేటా అని ఉంటుంది. ఆన్ డివైస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఆఫ్లో అయితే ఉంటుంది. ఇది ఆన్ అయితే చేసి పెట్టుకోండి. ఇది డిసేబుల్ అయి ఉంటుంది, ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ కాస్త మళ్ళీ కిందికి స్క్రాల్ చేయండి. సో కిందికి స్క్రాల్ చేసిన తర్వాత సో ఇక్కడ పైన మనకు లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్ అని ఉంటుంది. ఇక్కడ కెమెరా మీద అయితే క్లిక్ చేయండి. సో కెమెరా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా యాక్సెస్ కూడా ఇక్కడ డిసేబుల్ అయి ఉంటుంది అనమాట. సో ఆఫ్ చేసి ఉంటుంది. సో ఇది కూడా ఎనేబుల్ చేసుకోండి. సో ఈ సెట్టింగ్ కూడా మీరు ఆన్లో అయితే ఉండాలి.
ఎందుకంటే ఈ మధ్య మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సిద్రా అప్లికేషన్లో, కెమెరా యాక్సెస్ అయితే వచ్చింది. సో మైనింగ్ మీద క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా మీద ఇలా చూడగానే మనకు మైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. సో అలా కెమెరా ఓపెన్ అవ్వాలి అంటే సిద్రా అప్లికేషన్లో ఈ ఆప్షన్ కూడా మనకు ఓపెన్లోనే ఉండాలి, ఎనేబుల్ అయి ఉండాలి. సో ఓకే, సో ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసి పెట్టుకోండి. కెమెరా యాక్సెస్ అనేది ఎనేబుల్లో ఉండాలి. సో ఇక్కడ కింద మనకు ఆన్ డివైస్ సైట్ డేటా అనేది ఎనేబుల్లో అయితే ఉండాలి. ఈ రెండు మనకు ఎనేబుల్ చేసి ఉంటే కనుక మీ సిద్రా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. కెమెరా యాక్సెస్ కూడా మనకు ఎనేబుల్లో ఉంటుంది. ఓకే, సో టోటల్గా ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేద్దాం. సో ఫ్రెష్గా అయితే ఉంది కదా. సో టోటల్లీ బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత సిద్రా అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు సో సిద్రా అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లాగిన్ విత్ కేవైసీ పోర్ట్ సిద్రా అప్లికేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే ఉంది. లాగిన్ విత్ కేవైసీ పోర్ట్ సిద్రా అప్లికేషన్ అనేది ఇప్పుడు ఎర్రర్ అయితే రాలేదు, అప్లికేషన్ ఓపెన్ అయితే అయింది అనమాట. లాగిన్ విత్ కేవైసీ పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్, యూజర్ నేమ్ మొత్తం కనిపిస్తుంది. యాక్సెస్ మీద క్లిక్ చేయండి. సో యాక్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టోటల్లీ అలో పర్మిషన్ అయితే వస్తుంది. అలో పర్మిషన్ అయితే ఇచ్చేసిన తర్వాత సో సిద్రా అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది అనమాట. సో ఇంకొంతమందికి మీకు ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఐడి అనేది ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఇంతకుముందు రిజిస్టర్ అయినప్పుడు, సో అదే ఈమెయిల్ అనేది సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఓపెన్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా. క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. క్లెయిమ్ టోకెన్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కైన్స్ క్లెయిమ్డ్ సక్సెస్ఫుల్ అనమాట. సో అర్థమైందిగా. ఇలా సింపుల్గా మీరు సిద్రా అప్లికేషన్ సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సిద్రా అప్లికేషన్లో మైనింగ్ చేసుకోండి. సో ఈ సెట్టింగ్ మీరు ఆన్ చేసి పెట్టుకుంటే మీకు సిద్రా అప్లికేషన్లో ఎలాంటి ప్రాబ్లం అయితే రాదనమాట. కెమెరా యాక్సెస్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఆన్ సైట్ డేటా అనేది కూడా మీరు ఎనేబుల్ చేసి పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండదు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి.